బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మేడిగడ్డ బ్యారేజీ సందర్శనకు సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు ఎమ్మెల్యేలు బస్సుల్లో బయలుదేరి వెళ్లారు. అసెంబ్లీ వద్ద నుంచి 4 బస్సుల్లో నేతలు బయలుదేరి వెళ్లారు. మధ్యాహ్నం 3 గంటల వరకు మేడిగడ్డ వద్దకు ప్రజాప్రతినిధులు చేరుకోనున్నారు. కాగా మేడిగడ్డ సందర్శనకు బీఆర్ఎస్ బీజేపీ పార్టీలు దూరంగా ఉన్నాయి. ఇక సిపిఐ ఎంఐఎం నేతలు కాంగ్రెస్ తో కలిసి మేడిగడ్డ బ్యారేజీ సందర్శనకు వెళ్లారు. ఇక కాంగ్రెస్ బృందం 3:30 నుండి 5 గంటల వరకు మేడిగడ్డ బ్యారేజీని సందర్శించనుంది. సాయంత్రం 6 గంటలకు సీఎం రేవంత్, మంత్రి ఉత్తమ్ మీడియా సమావేశం నిర్వహించనున్నారు. ఇక మేడిగడ్డ బ్యారేజీ సందర్శనకు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు బస్సులో బయలుదేరి వెళ్లారు. అసెంబ్లీ వద్ద నుంచి 4 బస్సుల్లో నేతలు బయలుదేరి వెళ్లారు. ఇక మేడిగడ్డ వద్దకు ప్రజాప్రతినిధులు చేరుకోనున్నారు. కాగా మేడిగడ్డ సందర్శనకు బీఆర్ఎస్ బీజేపీ పార్టీలు కాస్త దూరంగా ఉన్నాయి. ఇక సిపిఐ ఎంఐఎం నేతలు కాంగ్రెస్ తో కలిసి మేడిగడ్డ బ్యారేజీ సందర్శనకు వెళ్లారు. ఇక కాంగ్రెస్ బృందం 3:30 నుండి 5 గంటల వరకు మేడిగడ్డ బ్యారేజీని సందర్శించనుంది. సాయంత్రం 6 గంటలకు సీఎం రేవంత్, మంత్రి ఉత్తమ్ మీడియా సమావేశం నిర్వహించనున్నారు. ఇక దీనిపై మరిన్ని అప్డేట్స్ మా రిపోర్టర్ స్వామి లైవ్ ద్వారా అందిస్తారు. స్వామి, చెప్పండి, అప్డేట్స్ ఏంటి? రేవంత్ రెడ్డి అయితే కొద్ది క్షణాల్లో కూడా ఇక్కడికి మేడిగడ్డకు రానున్న నేపథ్యం అయితే కనపడుతుంది. ఇప్పటి కాళేశ్వరం ప్రాజెక్టును అయితే కుంగిపోయిన పిల్లలను అయితే మా ముఖ్యమంత్రితో పాటు కూడా ఎమ్మెల్యేలు, మంత్రులు, ఇతర పార్టీ ఎమ్మెల్యేలు కూడా ఇక్కడికి రానున్న నేపథ్యం అయితే కనపడుతుంది. ప్రస్తుతానికి అయితే ఇక్కడ చూసుకోవచ్చు మనం. ప్రస్తుతానికి ఇక్కడ మేడిగడ్డ కుంగిన పిల్లర్ 20వ పిల్లర్ దగ్గర ఉన్నాము. ప్రస్తుతానికి అయితే ఇక్కడ పిల్లర్ల వద్ద కూడా భారీ బందోబస్తు నడుమ కూడా రేవంత్ రెడ్డి రాకతో కూడా ఇక్కడికి మొత్తం భారీ బందోబస్తు ఏర్పాటు చేసిన నేపథ్యం అయితే ఉంది. ఇక్కడికి మంత్రులు అంటే సీఎం రేవంత్ రెడ్డితో కూడా మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా ఆ కుంగిన పిల్లర్లు అయితే గత బీఆర్ఎస్ ప్రభుత్వం సీఎం కేసీఆర్ అయితే కోట్లు వెచ్చించి కూడా కట్టిన నేపథ్యం అయితే ఉంది. దీన్ని గొప్పలు అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం అయితే తెలంగాణ ప్రాజెక్ట్ తెలంగాణలో కూడా గొప్ప ప్రాజెక్ట్ అయితే ఎత్తిపోతల పథకం కాళేశ్వరం ప్రాజెక్ట్ అని చెప్తున్న పరిస్థితి ఉంది. దాన్ని ఎండగట్టడానికి గతంలో సీఎం రేవంత్ రెడ్డి అయితే కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి అప్పట్లో కూడా చాలా ఉద్యమాలు చేసిన సందర్భం ఉంది. అక్కడికి మేడిగడ్డను కూడా
కాంగ్రెస్ బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ కూడా మేడిగడ్డను కూడా సమీపించడానికి కూడా అనుమతించలేదు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి రాగానే కూడా బీఆర్ఎస్ చేసిన పనులు మేడిగడ్డ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన మేడిగడ్డ ప్రాజెక్టును కూడా దానిపైన అవకతవకలే కావచ్చు, దాన్ని మొత్తానికైతే మేడిగడ్డ నాణ్యత లేకుండా కూడా పిల్లలతో కుంగడంతో కూడా పరిస్థితి మొత్తానికైతే ఏ పిల్లర్లు అయితే కుంగినాయో ఇవాళ సందర్శించి కూడా పిల్లర్లు 20, 19, 18 బ్లాక్ 7లో కూడా కుంగిన పరిస్థితి అయితే ఉంది. మొత్తానికైతే దానికి కోట్లు వెచ్చించి ఆ నాణ్యత లేకుండా కూడా కాళేశ్వరం ప్రాజెక్ట్ అయితే కట్టడం జరిగింది. ఆ కట్టడంతో కూడా అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం అయితే కాంట్రాక్టు లోపం అని చెప్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. దీనికి మొత్తానికి డ్యామ్ సేఫ్టీ అథారిటీస్ వారు అయితే దీనికి పూర్తి నివేదిక ఇవ్వనున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే విజిలెన్స్ అధికారులకు మాత్రము ఇక్కడికి కాళేశ్వరం ప్రాజెక్టు కావచ్చు, మహాదేవుడు అంటే లక్ష్మీ బ్యారేజీ మొత్తానికైతే దీన్ని మేడిగడ్డను కూడా సందర్శించి కూడా దీని పట్ల కూడా సీఎం రేవంత్ రెడ్డి అయితే నివేదిక సమర్పించినారు. మొత్తానికైతే ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ రాకతో కూడా ఇవాళ మల్లు భట్టి విక్రమార్కతో పాటు కూడా మంత్రులు కూడా చాలా మంది కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది. దీని పట్ల కూడా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఆల్ డిపార్ట్మెంట్స్ తో కూడా ఇవాళ సమీక్ష సమావేశంతో కూడా ఇక్కడ మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ని కూడా సందర్శించి కుంగిపోయిన పిల్లర్ల పట్ల కూడా ఇవాళ సమావేశాన్ని నిర్వహించి సమీక్ష సమావేశాన్ని నిర్వహించి తుది నిర్ణయం అయితే తీసుకోపోనున్నట్టు తెలుస్తా ఉంది. ప్రస్తుతానికైతే ఇక్కడ మేడిగడ్డలో కూడా మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ వద్ద మొత్తం పూర్తిగా కూడా అంటే పూర్తిగా డ్యామేజ్ అయిన 20వ పిల్లర్ 19వ పిల్లర్ నుంచి కూడా మొత్తానికి ఎందుకు కుంగింది, ఇది డిజైన్ లోపమా లేదా కాంట్రాక్టర్ లోపమా, ఎవరు దీనికి వైఫల్యాలు ఎవరని చెప్పి పూర్తి బాధ్యులపైన కఠిన చర్యలు తీసుకునే అవకాశాలు అయితే ఎక్కువ ఉన్నాయి. వీటిపైన ఎవరెవరు దీనికి బాధ్యులు కారకులు జరుగుతారో పూర్తిగా ఇక్కడ మంత్రులతో కూడా సమీక్ష సమావేశం చేసి కూడా రేవంత్ రెడ్డి ఏ విధమైన చర్యలు తీసుకుంటారని చెప్పి కూడా వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతానికైతే గతంలో గొప్పలు చెప్పుకుంటా బీఆర్ఎస్ ప్రభుత్వం మాజీ సీఎం కేసీఆర్ అయితే దీని పట్ల ఎనలేని కూడా తెలంగాణ ప్రజలకు సాగునీటి రైతన్నలకు కూడా ఇక్కడి ప్రాజెక్టు ద్వారా త్రాగునీరు అందిస్తామని చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే ప్రస్తుతానికైతే ఈ కోర్టు వెచ్చించి మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ కూడా ఇవాళ కట్టిన నేపథ్యం అవుతుంది. అయితే దీన్ని నాణ్యత లోపంతో కూడా పూర్తిగా నాణ్యత లేకుండా కూడా కట్టడంతో కూడా కుంగిన పాలు నేలపాలు అయిపోయిందని చెప్పుకోవచ్చు. కోట్ల రూపాయలు వెచ్చించి కోట్ల రూపాయలు కూడా బూర్దిలో పోసిన పన్నీర్ లాగా కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిందని చెప్పి కూడా అసెంబ్లీ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి వాకౌట్ చేసిన పరిస్థితి ఉంది. దానికి ప్రతిపక్షాలు కావచ్చు, వామపక్షాలు కావచ్చు మొత్తానికైతే తీవ్రంగా ఖండించాలి. మేడిగడ్డ పైన బీఆర్ఎస్ నేతలు గెలిచిన ఎమ్మెల్యేలు అయితే వాకౌట్ చేస్తున్నారు. దానికి మేడిగడ్డను సందర్శించాలని చెప్పి కూడా సీఎం అంటే అసెంబ్లీ సాక్షిగా కూడా రేవంత్ రెడ్డి అయితే ఇవాళ వాకౌట్ చేసి కూడా ఇవాళ 15 నిమిషాలకు అసెంబ్లీ నుంచి కూడా బయలుదేరి కూడా ఇవాళ మేడిగడ్డకు మరికొద్ది నిమిషాల్లో కూడా రానున్న నేపథ్యం అయితే ఉందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే ఇక్కడ సమీక్ష సమావేశం నిర్వహించి ఏ నిర్ణయం తీసుకుంటారో కూడా దాని పట్ల కూడా వేచి చూడాల్సిన పరిస్థితి అయితే కనపడుతుందని చెప్పుకోవచ్చు. ప్రియా స్వామి, ఇప్పుడు చూసుకుంటే కుంగిన బ్యారేజ్ పట్ల ప్రస్తుత అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ ఎలాంటి డెసిషన్ తీసుకోబోతోంది? దీనికైతే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వము కోట్లు వెచ్చించి డిజైన్ ఇసుక మేటల పైన కూడా కాళేశ్వరం ప్రాజెక్టు పైన డిజైన్ ఎవరు చేశారు, దీనికి అంటే డ్యామ్ సేఫ్టీ అథారిటీస్ అనిల్ జైన్ నేతృత్వంలో జరిగిందా, ఎవరి ద్వారా జరిగిందా అని కూడా డ్యామ్ సేఫ్టీ అథారిటీస్ అయితే దీని పూర్తిగా పరిశీలిస్తున్న నేపథ్యం అయితే ఉందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే ఇక్కడ ఈ డ్యామ్కి అయితే దీనికి డిజైన్ ఎవరు చేశారు, బీఆర్ఎస్ ప్రభుత్వంలో దీనికి కారకులు ఎవరని చెప్పి కూడా గుర్తించే ప్రయత్నంలో కూడా సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే రేవంత్ రెడ్డి నేతృత్వంలో కూడా ఇవాళ దీనికైతే కారకులను మాత్రము అంటే ఈ డ్యాము నిర్మాణం చేసినప్పటి నుంచి డిజైన్ ఎవరు చేశారు, దీనికి కాంట్రాక్టులు ఎవరు, పూర్తిగా దీనికి అంటే ఎన్ని కోట్లు వెచ్చించారని చెప్పి కూడా దీనికి ఒక నిర్ణయానికైతే రానున్న నేపథ్యం అయితే ఉంది. ఇవాళ తుది నిర్ణయం అయితే ఇక్కడ మేడిగడ్డ ప్రాంతంలో కూడా ఇవాళ మేడిగడ్డ పైన కూడా సీఎం అంటే మల్లు భట్టి విక్రమార్క వీళ్ళందరూ కలిసి కూడా అంటే మంత్రులతో ఎమ్మెల్యేతో కూడా ఇవాళ సమీక్ష సమావేశం నిర్వహించి కూడా అన్ని ఆల్ డిపార్ట్మెంట్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి ఇవాళ పూర్తి తుది నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతానికైతే దీనికైతే గత ప్రభుత్వం బీఆర్ఎస్ నేతల పైన కూడా దీనికి ఉచ్చు బిగించే అవకాశాలు అయితే ఎక్కువ ఉన్నాయని కనపడుతున్నాయి. ప్రియా స్వామి, ఇప్పుడు చూసుకుంటే కొన్ని కోట్లతో ఉండేటువంటి ప్రాజెక్ట్ ఇది. సో ఇది పక్క గత ప్రభుత్వం యొక్క తప్పిదం అని చెప్పేసి, గత ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఆరోపించడం జరుగుతుంది. ఇప్పుడు ఆ తప్పిదానికి ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది కాంగ్రెస్ పార్టీ? రైట్ ప్రియా, ఇప్పటికి ప్రస్తుతానికైతే గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ఇందిరమ్మ రాజ్యంలో ప్రాజెక్టులు అయితే నిర్మించిన ప్రాజెక్టులు అయితే ఇటు నాగార్జున సాగర్ కావచ్చు, ఇటు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులు కావచ్చు, ఇవైతే నాణ్యత కూడా పూర్తిగా నాణ్యతతోనే ఉన్నాయని చెప్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇక్కడ కాళేశ్వరం ప్రాజెక్ట్ అయితే గత బీఆర్ఎస్ ప్రభుత్వం అయితే కోట్లు వెచ్చించింది. దీనికి డిజైన్ మాత్రము ప్రభుత్వం సంబంధించిన సీఎం కేసీఆర్ చేసినట్టు కూడా ఆరోపిస్తున్న నేపథ్యం అయితే ఉంది. ప్రస్తుతానికైతే దానితో పాటు కూడా డిజైన్ మొత్తానికైతే నిర్ణయాలు
తుది నిర్ణయాలు కావచ్చు, కాంట్రాక్ట్లే కావచ్చు, మొత్తం పార్టీకి సంబంధించిన వాళ్ళే ఉండటంతో కూడా ఇవాళ బీఆర్ఎస్ సంబంధించిన నేతలైతే ఇవాళ వాళ్ళ పైన కూడా ఉచ్చు బిగించిందని చెప్పుకోవచ్చు. మొత్తం ఇట్లా కూడా సీఎం రేవంత్ రెడ్డి అయితే చాలా సీరియస్ గా వ్యవహరిస్తున్న పరిస్థితి కనపడుతుందని చెప్పుకోవచ్చు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఈ మేడిగడ్డ అవినీతి పైన కూడా ఎండగట్టడానికి కూడా కనీసం గేట్లు అంటే మేడిగడ్డ గేటు కూడా తిరిగినట్టుకుంటా అక్కడికక్కడే మూసేసిన పరిస్థితి కనపడుతుంది. అప్పటి నుంచి సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం రాగానే కూడా బీఆర్ఎస్ నేతలపై భరతం చెప్పి కూడా తెలంగాణ రాష్ట్రంలో కూడా అతి పెద్ద భారీ ప్రాజెక్ట్ అయితే కాళేశ్వరం ప్రాజెక్ట్ అని చెప్పుకోవచ్చు. దీనికి 100,000 కోట్లు అయితే కేటాయించి కూడా ఈ ప్రాజెక్ట్ అయితే నిర్మాణం చేశారని చెప్పుకోవచ్చు. దీని మొత్తం అవినీతిమయంగా మారిన మేడిగడ్డ కాళేశ్వరం ప్రాజెక్టు దీనిపైన ఎప్పటికప్పుడు సమీక్ష సమావేశం నిర్వహించి కూడా ఇవాళ తుది నిర్ణయం తీసుకునే అవకాశాలు అయితే ఎక్కువగా కనపడతా ఉన్నాయని చెప్పుకోవచ్చు. దీని పట్ల గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అయితే దీనికి కారకులుగా గుర్తించి కూడా వాళ్ళకు తగిన శిక్ష విధించే విధంగా కూడా వ్యవహరిస్తున్నారని చెప్పుకోవచ్చు. ప్రియా. రైట్ స్వామి, థ్యాంక్ యూ.